ఎవరు మాట్లాడేది? విజయ్ లేరా? ఎవరది? ఓ ఢిల్లీయా? ఢిల్లీ మా నాన్న ఇక్కడే ఎక్కడో ఉన్నారు, వారిని ఇంకా చూడలేదు. విజయ్తో కాస్త చెప్పు. రాబర్ట్ ఏం వ్యాపారం చేస్తారు? సో నా వ్యాపార రహస్యాలు కిటుకులు అన్ని కరెక్ట్ గా తెలుసుకోవడం మాత్రమే కాదు రాబర్ట్, అమాయకులను తీసుకొచ్చి వారి కళ్ళను పెకిలించి బ్లాక్ రోజెస్ అనే పేరుతో నువ్వు వ్యాపారం చేసే దుర్మార్గాన్ని, మనుషుల యొక్క హృదయాలు తీసి విదేశాలకు పంపే నీ అరాచకాన్ని పోలీసులతో చెప్పండి, నేను వదిలిపెట్టను. నువ్వు నిరభ్యంతరంగా వెళ్లి పోలీసులకు చెప్పచ్చు. నేను ఊరి కంబానికి వెళ్ళడమే నిజమైతే నాకంటే ముందు అడ్వాన్స్ గా నా ప్రాణమిత్రుడు ఒకడు అక్కడ ఉంటాడు. డూ యు నో హూ ఈస్ దట్ జెంటిల్మన్? యువర్ డియర్ డాడీ, నీకన్న తండ్రి. ఈ విధంగా నువ్వు మాట్లాడితే నేను మనసు మార్చుకుంటాను అనుకుంటే నువ్వు ఒక ఫూల్. Is it? Certainly. చట్ట ప్రకారం మా నాన్న నేరస్తులైతే వారు కూడా శిక్ష అనుభవించే తీరాలి. మీ నాన్ననే నువ్వు పోలీసులకు అప్పగించక తప్పదనుకుంటే ఖచ్చితంగా నన్ను వదిలిపెట్టావుగా? ష్యూర్. ఎంత లవ్లీ పేర్ ఆఫ్ బ్లాక్ రోసెస్, స్పెషల్ 50,000 రూపీస్. ఇందులో ఏమిటి స్పెషాలిటీ అంటే మీ నాన్న నేను ఎప్పుడూ చూడలేదు. వారే నీ 2 కళ్ళు ఆపరేట్ చేసి తీయబోతారు. దిస్ ఈస్ ది స్పెషల్ న్యూస్. అవును, మీరు గ్యాంగ్స్టర్ ఎందుకు అయ్యారు? ఎవడ్రా కబాలి? పిలవండి రావండి. తెలుగు చిత్రాలు